ఈరోజు ఆలు మునక్కాయ కుర్మా చేస్తున్నాము. టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది. దానికోసం ఇక్కడ ఆలుగడ్డ తీసుకున్నాను, అలాగే కొద్దిగా ఒక మునక్కాయ తీసుకున్నాను. దాన్ని ముక్కలుగా కట్ చేసుకొని రెడీ చేసుకున్నాం. దాంతోపాటు ఇందులోకి మిర్చి వేయాల్సిందే. మిర్చి వేస్తేనే ఈ కర్రీకి టేస్ట్ వస్తుంది. ఒక 3 మిర్చి తీసుకొని అలాగే ఒక ఆనియన్ తీసుకున్నాము. ఇప్పుడు ఈ ఆలుగడ్డని కట్ చేసుకుందాం. ఈ తొక్క లేకుండా వీటిని మనం ముక్కలుగా చేసుకుందాం. తొక్క తీసేసి ఆలుగడ్డ ముక్కలు కట్ చేసుకున్నాము. అలాగే ఆనియన్స్ కూడా ఇలా కట్ చేసేసుకున్నాం. ఇప్పుడు మనం కర్రీ స్టార్ట్ చేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక గరిట ఆయిల్ వేసాము. ఇప్పుడు ఆయిల్ వేడెక్కగానే ఇందులోకి మనం కట్ చేసుకున్న ఆనియన్స్ ఆలు మొత్తం వేసుకున్నాం. ఈ ఆలు ఇందులో కాసేపు మగ్గాలి. ఇప్పుడు ఆయిల్లో ఈ ఆనియన్స్ మొత్తం కాసేపు కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆలుని కాసేపు కొద్దిగా ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ వరకు వీటిని మనం ఫ్రై చేసుకోవాలి. మనం ఇలా చేసిన దానికి డైరెక్ట్గా ఆలు వేసి మనం కర్రీ చేసిన దానికి టేస్ట్ చాలా తేడా ఉంటుంది. ఇలా చేసి చూడండి, ఒకసారి ట్రై చేయండి, టేస్ట్ ఎంత బాగుంటుందో. ఇప్పుడు ఇవి ఫ్రై అయిపోయినాయి. ఇంక ఇప్పుడు మనం ఇవి ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు పోపు కోసం కొద్దిగా ఆయిల్ వేసుకొని అందులో పోపు తాలింపు గింజలు వేసుకున్నాము. దీనిలో ఇప్పుడు ఆనియన్స్ వేసుకుందాం. ఆనియన్స్ తర్వాత మనం మిర్చి కూడా వేసేసుకుందాం. వీటిలోనే మనం మునక్కాయ కాడలు కూడా వేసేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకుందాం. దీంతో పాటు సాల్ట్ కూడా వేసుకుందాం. ఇక్కడ నేను రాక్ సాల్ట్ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇలా కలుపుకున్న దాన్ని మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ వరకు దీన్ని ఇలాగే బాయిల్ చేసుకుంటాం. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ అల్లం వేసుకుంటున్నాం. అల్లం పేస్ట్. ఈ అల్లం పేస్ట్ వేస్తేనే మసాలా కర్రీకి టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాం. కొంచెం లూజ్గా కర్రీ కావాలి, గ్రేవీ కావాలనుకుంటే మీరు 1 గ్లాస్ కూడా వేసుకోవచ్చు. అట్లాగే ఇందులోకి ఇప్పుడు కారం యాడ్ చేసుకుందాం. నేను ఇక్కడ 1/2 టేబుల్ స్పూన్ వేసాను. దీని మొత్తాన్ని కూడా కలిపేసేసుకొని దీన్ని మొత్తాన్ని ఒక 10 మినిట్స్ వరకు ఇలాగే ఉడికించుకోవాలి. గ్రేవీ దగ్గరకు వచ్చేసిందండి. ఇది రైస్లోకి చేస్తున్నాను. రైస్లోకి కాబట్టి ఇలా కొంచెం చిక్కగా చేశాను. అదే కనుక మీరు చపాతీకి అనుకుంటే కొంచెం గ్రేవీ ఉండేటట్లుగా కొంచెం లూజ్గా చేసుకున్నారనుకోండి, ఆ చపాతీలోకి చాలా బాగుంటుంది. ఇది మాత్రం నేను రైస్లోకి చేశాను. అయిపోయింది, బాగా ఉడికింది. మునక్కాయలు కూడా ఉడికిపోయినాయి. ఇంక ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.